ఏం పని మీద వచ్చావు జితేంద్ర? అదే బావా, ఆ కొండారెడ్డి విషయంలో సీటు గురించి మాట్లాడదామని వచ్చా. జితేంద్ర, నా చెల్లెలు నీకెందుకు ఇచ్చానో తెలుసా? బుద్ధిగా కాపురం చేసుకుంటావని. 3 పిల్లల్ని కన్నావు, సంతోషంగా బ్రతుకు. కాదు, నే కల్తీసారా కాస్తా నకిలీ మందులు తయారు చేస్తా పేద ప్రజల పట్టలు కొడతానంటే మాత్రం ఊరుకోను, తలకాయ కోస్తా. నరసింహాన్ని ఈ జిల్లాలో నన్ను పేరు పెట్టి పిలిచిన మొట్టమొదటి మగాడివి నువ్వే. అయినా భరిస్తాను. ఎందుకో తెలుసా? నా తోడబుట్టిన దానికోసం. నువ్వు కోరుకుంటే నా 100 ఎకరాల్లో నీకు వాటా ఇస్తా. అంతేగాని జనాన్ని తొక్కేస్తా, అడ్డగా ఎదిగేస్తానని మాత్రం ఊరుకోను. బావా, నేను ఆ కొండారెడ్డికి మాటిచ్చాను. నీ పలుకుబడితో శివారెడ్డికి సీట్ వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశాను. నువ్వు కాదంటే నా స్టేటస్ ఉందో ఒక్కసారి ఆలోచించు. నీ స్టేటస్ కోసం నా అమాయకపు జనానికి అన్యాయం చేయమంటావా? నీ పాపులారిటీ కోసం రిజర్వేషన్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే సీటుని అమ్ముకోమంటావా? ఇలాంటి తప్పుడు సలహాలు చెప్తే ఆట ఒలిచేస్తాను, జాగ్రత్త. నువ్వు తాట వలుస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను బాధలు తోడుకోలేను. ప్రముఖ పారిశ్రామికవేత్త జితేంద్ర ఏమిటో తెలుసుకో. జితేంద్ర, తప్పుడు నిర్ణయాలతో కోట్లు సంపాదించాలనుకునే నీ ఆలోచన మానుకో, లేదా నువ్వు తయారు చేసే మందుల ఫ్యాక్టరీలోనే నీకు సమాధి కడతా. బావనని కూడా చూడకుండా నన్నే అవమానిస్తావా? నన్ను కాదని నీ చెల్లెలలో సుఖపడుతూ నేను చూస్తా. చెల్లెల సెంటిమెంట్తో ఆయింట్మెంట్ రాయాలని చూస్తున్నావా? రాయ్, రాజకీయం నువ్వు తినే ఫుడ్లా ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫాల్. లక్ష్మీ నరసింహ, నా వ్యాపారాన్ని దెబ్బ కొట్టొచ్చు, ఈ జిత్తు గాని ఏమీ చేయలేవు. మా ఏరియాలో నాతో పోటీ పడి తెచ్చిన వాడి మెడలో ఒక దండ, వాడి పెళ్ళానికి ఒక 100 ఇయ్యటం నా అరవైతే నీ గతి అంతే. నాతోనే పంతానికి దిగుతావా? రారా రా, ఎవరికి దమ్మంటో చూద్దాం. 100 మంది బాగు కోసం అయిన వాళ్ళనైనా వదులుకోవడానికి సిద్ధమే. రారా. అప్పుడే చంపనమ్మా, భయపడుకో. నీ పసుపు కుంకుమల కోసమైనా వీడిని బ్రతికిస్తాను. నీ 3 బిడ్డలకు తండ్రిగా వీడిని బ్రతికేలా చేస్తాను. రే జితేంద్ర, మంచిగా చెప్పా, వినలా? మారతావని టైం ఇచ్చా, మారలా. బామ్మర్ది బతకోరేవాడిగా నీకు అన్ని అవకాశాలు ఇచ్చా, అయినా వినలా. లేదు, నేను ఇంతే బ్రతికేస్తా, కోట్లు సంపాదిస్తా, నా కొడుకుల్ని లీడర్లు చేస్తానంటే మాత్రం ఊరుకోను. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, లేదా రేపు ఉదయం నువ్వు ఈ ప్రపంచాన్ని చూడలేవు. ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు.
జితేంద్ర, నా మీద పగతో నా చెల్లెల ప్రాణం తీస్తావా? ఇక నిన్ను వేటాడతా, నీ పాలిట వేట కొడవలైనవుతా. ఏమిటి హడావుడి? ఈ రోజు మన లెజెండ్ పుట్టినరోజు కదండి, అందుకు గాను నేను గుడికి వెళ్ళి దేవుడి పేట అర్చన చేపించానండి. అబ్బా లక్ష్మి, ఇదిగోండి ప్రసాదం. లక్ష్మి, ముద్దస్తమానం పూజలు చేసి మరీ ఆ దేవుడికి రెస్ట్ లేకుండా చేస్తున్నావు. చూడండి, మనకి ఇంత ఐశ్వర్యం, ఇంత ఆనందం ఇచ్చిన ఆ భగవంతుడికి ఇంత మాత్రం పూజలు చేయకపోతే ఎలా చెప్పండి? దేవుడి సంగతి సరే, ముందు ఈ అర్ధనారీశ్వరుడి సంగతి ఏమిటి? అబ్బో, ఏం చేయాలో చెప్పండి దొరగారు. చెప్పనా? కంచి పట్టు చీరలో కదిలి వచ్చిన కనకదుర్గలా ఉన్నావు. నీ వంపు సంపు వయ్యారాలతో హంసలా నడిచొచ్చే మధుర మీనాక్షిలా ఉన్నావు. ఇంకా నయం, బెజవాడ కనకదుర్గంలా ఉన్నానలేదే. లక్ష్మి, మనకిద్దరు పిల్లలు పుట్టినా ఇంకా నీలో పెళ్లి కళ తగ్గలేదు. నువ్వు ప్రతిరోజు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబాయ్ నా ముందు నుంచుంటే నేను శోభనపు పెళ్లి కొడుకులా రోజు రోజుకు రెచ్చిపోవాలనిపిస్తుంది. మరలా దేనికోసం ప్రోగ్రాం పెట్టినట్టున్నారుగా? ఏం చేయను మరి, నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది. అబ్బా, కలువ పువ్వు లాంటి కళ్ళు, లాంటి బుగ్గలు, తేనెలూరే పెదవులను చూస్తుంటే నిన్ను పక్కకు పంపకుండా తనవి తీర కౌగులించుకోవాలనిపిస్తుంది. ఏమండి, నేనే కాదు, నా దేహం కూడా మీకే సొంతం. నేను ఏనాడైతే మీకు అర్ధాంగినయ్యానో అప్పటి నుంచి నా అణువు మీకే సొంతం అండి. పిచ్చి లక్ష్మి, నేను శ్రీరామచంద్రుడు లాంటి వాడిని. పెళ్ళంతో తప్ప పరాయి స్త్రీని కన్నెత్తు చూడని అబ్బా, మీ గురించి నాకు తెలీదా? మీరు నా శ్రీరామచంద్రుడు, నేను నీ స్థానం నా పాదాల దగ్గర కాదు, నా గుండెల దగ్గర. నీ యద నా గుండెల మీద వాలిపోవాలి, నేను నీ ఒడిలో దాగిపోవాలి. అబ్బా, ఏంటో తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిన్న బాబుని స్కూల్కి పంపించాలి, ఇక మీరు టిఫిన్ రెడీ చేయాలి, చాలా పనులున్నాయి, నన్ను వెళ్ళనివ్వండి. ఆ పనులన్నీ ముందు మన పని అయిన తర్వాతనే. ఏంటో మన పని? ఏది వేడివేడిగా 4 ముద్దులు ఇవ్వు. మీకు ఎప్పుడు ముద్దులు గొడవేనా? పడక గదిలో ముద్దులు గొడవ కాక ప్రపంచ సంగతులు ఉంటాయా? సరేలే, ఏది నా మామూలు? ఎక్కడ ఇవ్వమంటారు? ఇదిగో ఇక్కడ ఇవ్వు. మధుర
భద్రాచలంలో రాముడి మల్లె నవ్వే నాయక. భద్రాచలంలో రాముడి మల్లె నవ్వే నాయక. ఏదో తలుచుకొని ఎన్నో కలలు కని వెర్రెక్కిపోతున్నా. నీలో కసి కసిగా రేగే భగతినికి సలాము చేస్తున్నా. నీ గులామునవుతున్నా. భద్రాచలంలో రాముడి మల్లె నవ్వే నాయక. సీతమ్మ జల్లో పువ్వుని నేనై తెచ్చా కానుక. నాధరం అతి మధురం కిస్నీ కృష్ణయ్య. నా సొగసే నైవేద్యం పెడతా రామయ్య. భద్రాచలంలో రాముడి మల్లె నవ్వే నాయక. ఏయ్ నరసింహ, రారా బయటికి. ఏయ్, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ఈ రాయలసీమలో పుట్టి ఉంటే రారా బయటికి. కొండారెడ్డి వచ్చినాడు, కర్నూలు కొండారెడ్డి వచ్చినాడు. రారా బయటికి. ఆడదానిలా లోపలేం చేస్తున్నావురా? రారా బయటికి, రారా.
కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు. ఆడదాని నా లోపల ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎవరు మీరు? మర్యాద లేకుండా వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. మర్యాద మా మాట వినిన వారికి మేమిచ్చేది మర్యాద కాదే, మరణ తాంబూలాలు. ఏయ్, మర్యాదగా మీ ఆయన్ని బయటికి రమ్మనవే. వాడికి చిత్తిమండ పెట్టడానికి కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడని చెప్పు. కొండారెడ్డి అయినా శివారెడ్డి అయినా ఆ సింహాన్ని ఏమీ చేయలేరురా. ఏ మీకు చేతనైతే 2 చేతులెత్తి నమస్కారం పెట్టు. అదే చేత కాకపోతే 2 చేతులు ముడుచుకొని కూర్చో. ఏయ్! మాటలు జారుతున్నావు. నేనెవరో తెలుసా? కొండారెడ్డి, కర్నూలు కింగ్ కొండారెడ్డి. ఈ కొండారెడ్డి పేరు చెప్తే కదిలే మేఘాలు ఆగిపోతాయి. నా అడుగులు చప్పుడు వింటే పసి పిల్లలు పాలు త్రాగటం మానేస్తారే. నేను గొంతెత్తి గర్జించానంటే రౌడీ నా కొడుకుల గుండెల్లో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీస్తారే. అలాంటిది ఈ కొండారెడ్డి ముందు గొంతెత్తి మరి గర్జించి మాట్లాడుతున్నావు. బ్రతకాలని లేదా? ఏయ్, నా కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ రానివ్వకుండా చేస్తాడా నీ మొగుడు? అంతటి మగాడంట నీ మొగుడు. నా మొగుడు మగాడే కాదురా, మొనగాడు కూడా. అది తెలియకుండానే కర్నూలు నుంచి కోనసీమ వరకు వచ్చారా? ఏయ్, ఈ శివారెడ్డి అంటే సీమలో చిన్న పిల్లల మొదలుకొని వయసైన ముసలాల వరకు కిక్కురు మనకుల నిద్రపోతారే. నాకు ఎదురు లేదు, నన్ను అటగించగల మగాడు ఇంతవరకు నా కంట పడలేదు. పొరపాటు పడుతున్నావు శివారెడ్డి. తాటి చెట్టును తన్నేవాడుంటే దాన్ని తల తన్నేవాడు మరొకడు ఉంటాడని మర్చిపోయావా? అయినా నా భర్త లాంటి సింహం ముందు మీ గాండ్రింపులు పనికిరావు. మర్యాదగా వచ్చి నన్ను ఎక్కడ నుండి బయటికి నడవండి. వెళతాములేవే. వెళ్ళే ముందు మేమంటే ఏమిటో నీ మొగుడికి తెలియాలి కదే. ఏయ్, పిచ్చిదానా, మేమంటే ఏమి అనుకున్నావే? ఆ, అసలు ఏమనుకుంటున్నావే? ఏయ్, నీ అందం చూస్తుంటే మూలన పడుకున్న ముసలాడికి సైతం నరాలు సరక్కమని చిందులు తొక్కుతాయి. అలాంటిది 45 సంవత్సరాల నికాసైన కుర్రవాడినే. ఏయ్, మేడి పండు లాంటి నీ బుగ్గలు చూస్తుంటే ఒక్కసారి కసుక్కున కొరకాలనిపిస్తుంది. తొండ పండు లాంటి నీ పెదాల్ని చూస్తుంటే నీ పెదాలని నా పెదాలితో కలిపి ఒక్కసారి దుర్యేయాలనిపిస్తుంది. చీర చాటున కాని రాకుండా నీ నడుమును చూస్తుంటే ఒక్కసారి కస నలిపేయాలనిపిస్తుంది. టోటల్గా దొండ పండు లాంటి నీ నడుముపై నారింజ పండు లాంటి నీ బొడ్డుని చూస్తుంటే నా బొంగరాన్ని ఒక్కసారి గిరా దొండ పండు లాంటి నీ నడుముపై నారింజ పండు లాంటి నీ బొడ్డుపై నా బొంగరాన్ని ఒక్కసారి గిరా తిప్పేయాలనిపిస్తుంది. నా చిలకలూరిపేట చిన్నారి చిలక. అందుకే నేనే
అందరికీ అర్థమయ్యేలా 10 తరాల వాళ్ళు కథలు కథలుగా చెప్పుకునేలా చరిత్ర సృష్టించి మరీ వెళతా. కొండారెడ్డి, ఏంట్రా అచ్చొచ్చిన మొదల అలా రంకెలు వేస్తున్నావు? చరిత్ర గురించి మాట్లాడొద్దు. చరిత్ర అంటే మాదే. చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తీరగా రాయాలన్న మేమే. మీరంతా బొరత జాతి. వచ్చినావా సింహకిషోరా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వు ఎప్పుడు వస్తావా? మా చేతిలో దిక్కులని చావు చేస్తావని. నన్ను చంపడం మీ వల్ల ఏమవుతుందిరా బేవకు? నన్ను చంపాలని చాలా మంది చాలా ఏళ్ళుగా ఎన్నో కలలు కన్నారు. వాళ్ళందరినీ ఈ కాల గర్భంలో కలిపేసిన చరిత్ర నాదే. ఈ సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాకు రమ్మంటారో చెప్పండి, ఒక్కడినే వస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. ఏమిటిలా నువ్వు చంపేది? నువ్వేమైనా పెద్ద లక్ష్మీ నరసింహ అవతారం అనుకుంటున్నావా? పొడి చేస్తా, నరికేస్తానని కారు కూతల కూస్తున్నా. కాళ్ళు చేతులు నరికే తలకాయ మాత్రమే తీసుకెళ్తున్నా కొడక. ఈ మొండాన్ని మహారాష్ట్రకు పంపి కృష్ణా నది పుట్టిన మహాబలేశ్వరంలో కలిపేస్తా. పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. ప్రజలకు మంచి చేస్తే తల వంచుతా, అదే చెడు చేస్తే ఎన్ని తలలైనా తెంచుతా. దొంగ బతుల మూట కట్టి తొక్కుతా. నా కొడకల్లారా, నరకడం మొదలు పెట్టారంటే ఏ పార్టీ మీ తలవాళ్ళ పెట్టలేరా కొడకల్లారా? లక్ష్మీ నరసింహ, నువ్వు జనాన్ని చంపగలవేమో కానీ ఈ కొండారెడ్డిని చంపలేవురా. నేను కనుసైగా చేస్తే నా మనుషులు నిన్ను కత్తికో పోటీ పరిచి తుంగభద్రలా కలిపేస్తారా. లక్ష్మీ నరసింహ, మర్యాదగా మేము చెప్పింది విని సీఎంకి ఫోన్ కలుపు. కర్నూలు టికెట్ నాకే కన్ఫర్మ్ కావాలి, లేకపోతే నువ్వు ఉండు, నీ సీఎం ఉండడు. ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. రే శివారెడ్డి, అసెంబ్లీ సీటు కూడా దాటనివ్వను. నీలాంటి ఫ్యాక్టరిస్టులను అసెంబ్లీ పంపిస్తే ఏం చేస్తారా? కోట్లు పెట్టి ఎమ్మెల్యేని కొంటావు, సీఎంని తొక్కేస్తావు, ముఖ్యమంత్రి పదవి లాగేస్తావు. అదేగా నీ ప్లాను? శివారెడ్డి, కాలయ్యపు నన్ను అవసరం రా. నేను ఇంతవరకు ఎవడితో ఇంతసేపు మాట్లాడలేదురా. పక్క స్టేట్ మినిస్టర్లకి సైతం సలహా ఇచ్చేటంత వాణిరా. వీడి సలహా మనకి ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ ఒక గొట్టంగాడు. ఏం చేయమంటావు నాయనా? వీడి లక్ష్మీ సౌజన్యాన్ని మానభంగం చేయమంటావా, లేక గొడ్డలో తీసి దిష్టి బొమ్మగా నిలబెట్టమంటావా? ఏయ్ తప్పుడు నా కొడకల్లారా, నోరు జారారు, నోట్లో నాలకలుండవు, జాగ్రత్త. మీలాంటి తప్పుడు పనులు చేసే తప్పులు నా కొడుకులే. శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకటలైనా క్షమిస్తారేమో కానీ ఈ లక్ష్మీ నరసింహ క్షమించర్రా. నీ అవ్వ ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడకల్లారా. శివారెడ్డి, దోస్తావేంట్రా? నరకండ్రా నా కొడుకుని. వీడి ముక్కల ముక్కలుగా నరికి
వాడికి వీడి మండాన్ని మహారాష్ట్రకు పార్సిల్ చేస్తే టోటల్ గా వీడి బాడీని బంగాళాఖాతంలో కలిపేయండి రాయ్. చూస్తారంట్రా పోకండ్రా ఈ దుమ్ము తులపండ్రా. ఏయ్! మీకు నరికే కొద్దీ అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. రండ్రా రండ్రా నా కొడకల్లారా, ఒక్కొక్కడిని ఎగరేసి నరుకుతా. ఏయ్ నరుకుతానంటున్నావు, ఎంతమంది నరుకుతావురా నువ్వు? నీ అబ్బరే నీకు నరికే కొద్ది ఊపు వస్తుందేమో, అదే నేను నరకటం మొదలు పెడితే రక్తం 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 ఏరులైపోతుందిరా. చూస్తావా? నా దమ్మేమిటో చూపిస్తావా? చూపించమంటావా? ఏ కొండారెడ్డి, కొండారెడ్డినేరా, కర్నూలు కొండారెడ్డినే. కత్తులతో బాంబులతో వేట కొడవలతో కథం తొక్కే కొండారెడ్డినేరా. రే నరసింహ, నీకు నాకు యుద్ధం మొదలైందిరా. రేయ్, నువ్వు ఆకలితో వేటాడే పులిని చూసుంటావు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటావు, కానీ నేను మాత్రం 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిరా. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయ్యింది. కాలు అప్పున చెయ్యకు నా కొడక నరికేస్తా. రే కొండారెడ్డి, బలగంతో వచ్చినవని బలిసి మాట్లాడుతున్నా. నీకు మందుని చూసుకోమనే పొగరేమో, భయపడతా. నా డిఎన్ఏకే పొగరెక్కువ. మీరు కత్తులతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బడిసెలతో వచ్చినా సరే, మీ పాలిట వేట కొడవలనై పోస్తా. ఉతికలు కోసుకుంటూ పోతా. ఏంట్రా నువ్వు కోసేది? నువ్వు కోస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము చేతకాని చవటలం కాదురా, తెచ్చన పిడుగులం. రే లక్ష్మీ నరసింహ, అనవసరంగా పగులు బాల్ పలికితే పతనం అయిపోతావురా. ఈ సీమలో నాటు బొమ్మలు వేసింది నేను, వేట కొడవలతో నరకటం మొదలు పెట్టింది నేనురా. రే కొండారెడ్డి, ఇక నీ సీన్ అయిపోయిందిరా. ఇక నా సీన్ ప్రారంభమవుతుంది. ఇక నీ కథ తాడేపల్లి ప్యాలెస్ కి, నా కథ అమరావతికి షిఫ్ట్ అయింది. ఇప్పటి వరకు అధికార మదముతో పేదవాడు సమస్యలు తీర్చుకునే ప్రజావేదికను కూల్చారు. పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మూసివేశారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేశారు. ఇసుక క్వారీల్ని దోచేశారు. నా కొడకల్లారా, సస్యశ్యామలంగా ఉన్న నా ఆంధ్రప్రదేశ్ని ఒక గంజాయి వనంగా మార్చారు కదరా. ఏయ్, ఇక మీ ఆటలు సాగవు. ఇప్పటి వరకు రాజధాని రౌడీల్లో రెచ్చిపోయిన మీలాంటి ఆకు రౌడీలను కోత కోత కోయడానికి అవతరించిన వేట కొడవలి రాయి లక్ష్మీ నరసింహ. ఏ శివారెడ్డి, చూస్తావేంటిరా? వేట కొడవలని విర్రవీగుతున్నా వీడి వేడి రక్తంతో ఈ సీమకి రక్త తర్పణం చెయ్యండిరా. చూస్తారేంట్రా నరకండి నా కొడుకుని.
అందం చూస్తుంటే రంభ, ఊర్వశి, మేలిక, తిలోత్తములు సైతం నీ అందం ముందు బలాదురేనా? నన్ను బంధించి కదరా, మీరు మగాళ్ళైతే, దేశం ఉన్న మగాళ్ళైతే, దేవరాముతుల మగాళ్ళైతే కొడకల్లారా అప్పిప్పు చూడుతుండ్రా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. పుడుతూనే పాలకేర్చి పుట్టి చంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామమేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడి మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినవి గుండెలతో కాదా, ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా? కనపడలేదా అక్కడ పాపలుగా నీ చరిత్ర? ఏనాడో నీరంచిన లేత పెదవి ముద్ర ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. ఏయ్! ఈ సీమలో వేట కొడవలి వేట కొడవలని ఏనా
కొడుకేనే విర్రవీగాడా ఈ నా కొడుకు కొట్టిన గతే వాళ్ళకి కూడా పట్టిస్తా నా కొడకల్లారా ఇది మా రాజ్యం రారే చంద్రన్న రాజ్యం గుర్తుపెట్టుకోలే రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పుట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచించని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి వేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొట్టు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పుట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు స్వామి ఊరి కోసం నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా ఆమల్ తాడు కట్టిన ముక్కోడు ఇంకా పుట్టే లేదయ్యా మళ్ళీ నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా మూడు పొత్తుల్లోన నిన్ను తలిచి మొక్కుతాందయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై